నమస్కారం. ఈరోజు ఫస్ట్ వీడియో ఏమిద్దాం అన్నప్పుడు ఆ వెనకాల న్యూస్ చూడగానే క్రాస్ చెక్ చేసి గుండె చివుక్కుమంది నాకైతే. పట్టణాలలో నగరాల్లో ఉన్నట్టు వాళ్ళు ప్రేమ పిల్లలు చేసుకుంటారంటే ముందు వెనక ఆలోచించి అన్నీ బాగానే ఉన్నాయిలే అని యాక్సెప్ట్ చేసి పండుగలాగా ఇంకా ఫంక్షన్ అవన్నీ చేస్తున్నారు. సరే కొన్ని చోట్ల వచ్చేసి చాలు ఇన్నాళ్ళు కని పెంచుకుంటే మా గుండెల మీద తన్ని వెళ్ళిపోయాయి కదా, వెళ్ళిపోయి కొద్దని అంటున్నారు. ఊళ్ళల్లో మాత్రం పల్లెటూళ్ళల్లో కానీ లేదన్నప్పుడు ఇది పట్టణాలుగా ఉంటూ ఉన్నా కానీ అక్కడ ఈ పరువు అని లేదన్నప్పుడు పట్టింపులు అని లైక్ ఇలా ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ క్యాస్ట్ అయినా సరే అసలు తట్టుకోలేకపోతున్నారు. ఎంతగా అంటే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత మేజర్లు అయినా కానీ వెతికి మరీ చంపుతున్నారు. లేదా పోలీసుకి వచ్చి రక్షణ అడుగుతున్నప్పుడు మా బిడ్డను మేమెందుకు చంపుతామయ్యా, మా ఇంటికి పంపండి అని చెప్పేసి తీసుకెళ్ళి చంపేస్తున్నారు. చౌడేశ్వరి మాచర్లలో పాతూరు ప్రాంతం. ఇక ఏమైంది, ఆమెని మొన్న వాళ్ళ నాన్న చంపిన విధానం అనేది కదా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక చూస్తే ఘోరం అన్నమాట. అసలు నాన్న చంపొద్దు, నేనే పురుగుల మంది చనిపోతా నాన్నని వేడుకుంటూ ఉన్నా ఘోరాతి ఘోరంగా కొట్టి చంపి గొంతులను చంపేసి ఈ కొనముపురితో ఉందనుకున్నప్పుడు కొత్త చీరతో ఫ్యాన్కి ఊరేసి ఆ తర్వాత ఆమె చనిపోయిందని క్రియేట్ చేశారు. అసలు ఏమైంది, ఈమె నాగరాజు అని వీళ్ళ క్యాస్ట్ అతన్నే ప్రేమించింది, ఇంట్లో చెప్తే ఒప్పుకోరు. ఇక ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, మన విజయవాడ దగ్గర ఒక గుడిలో పెళ్లి చేసుకొని అక్కడి నుంచి చెన్నైలో తెలుసునంటే అక్కడికి వెళ్ళారట. ఇక మొన్న 18వ తారీఖున మార్చి 18న మాచర్లకు వచ్చి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ప్రేమించుకున్నాం, మేమిద్దరం మేజర్లు అని పోలీసులు రక్షణ అడిగితే పోలీసులు ఇరు సైడు పెద్దలు పిలిపించారు. ఈ అమ్మాయి ఏమో పెళ్లి కొడుకుతో పాటు వెళ్ళిపోతాను, లేదు మా బిడ్డ కదా మా ఇంటికి పంపండి, 2 రోజుల్లో అన్నీ నచ్చ చెప్పుకొని ఇంకా అన్నీ సర్దుబాటు చేసుకొని మనం గ్రాండ్గా పెళ్లి చేస్తామని చెప్పేసి అంటే నాకు నమ్మకం లేదు మా నాన్నల మీద, నన్ను పంపొద్దని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తే పోలీసులు ఆమెను ఒప్పించి వాళ్ళ అమ్మాయి అంతా పంపినట్టు. ఇది పోలీసు అది పెద్ద తప్పు. ఇక్కడ ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చింది, మా ఇంటి వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకోలేదు, అందుకే బయటకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు మరలా మా ఇంటికి తీసుకెళ్తే నన్ను చంపలేని చంపుతారో నాకు వద్దు, నేను ఈ అబ్బాయితో వెళ్తా అన్నప్పుడు పంపడానికి ఏంటండి పోలీసులకు ఇబ్బంది? మేజర్లు ఒకే కులం వాళ్ళు, ఆ పెళ్లి కొడుకు పేరు నాగరాజు. సరే ఇక ఎట్టాగో పోలీసులు ఎంత ఇదిగా రిక్వెస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి పాపం వెళ్ళింది. ఇంకంతే. ఇక ఆ రోజు ఆ అమ్మాయిని ఇంకా చచ్చిపో అని చెప్పేసి గొంతు పిసుకుతూ ఉంటే పురుగుల మంది ఇవ్వడం నేనే తాగి చచ్చిపోతాను, మీరు చంపారని ఇది కూడా ఉండదు మీకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే కాదు కూడదని గొంతు పిసికేసి ఇక ఆల్మోస్ట్ చనిపోయినట్టు నిర్ధారించుకున్నప్పుడు ఫ్యాన్ కురేసి చంపేశారు. బట్ ఏమని చెప్పారు, బయట పరువు పోయిందని చెప్పేసి బాధలు ఆత్మహత్య చేసుకుని చెప్పేసి నమ్మించారు. ఇంకా ఆబ్వియస్లీ అనుమానాస్పద మృతి అన్నట్టే కదా, అంటే పెళ్లి వచ్చిన తర్వాత కదా ఇద్దరు చనిపోయింది, పోస్ట్మార్టం పంపారు. పోస్ట్మార్టం రిపోర్టు మొన్న 31వ తారీఖు వచ్చింది. అందులో క్లియర్గా ఆ అమ్మాయిని ఘోరాతి ఘోరంగా గొంతు పిసుకు చంపేసిన రిపోర్ట్లో వచ్చింది. ఇదే విషయాన్ని ముందుగా జర్నలిస్ట్ మిత్రులు కూడా చెప్పున్నారు, బట్ అఫీషియల్ రిపోర్ట్ రావాలి కదా, వెయిట్ చేశారు. ఇప్పుడు ఆమెను ఆ రకం చేసింది ఎవరు ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న అండ్ బంధువులు, ఇలా ఇంకొంతమంది వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు, మీరు పరువు కోసం అంటూ అవతల ఏదో చేస్తుంటే వెళ్ళి వాడితో పాటు కనుక ఉన్నారు అంటే అక్కడ అదో పనికొనే పని అయితే మీరు కూడా జైల్లో చెప్ప కూడా తినక తప్పదు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? కళలో కూడా మీ కన్న బిడ్డలు మీరు చంపకండి. వాళ్ళు మీకు నచ్చని పని చేశారన్నప్పుడు ఏ వయసు వచ్చింది ఇక పెళ్ళిసుకున్నారన్నప్పుడు వదిలేయండి, అంతే. ఇక ఇంటికి రానివ్వదని చెప్పండి, రానివ్వ మేమని వదిలేయండి. చంపడం ఏంటండి? సినిమాలో చూస్తున్నాం కదా, ఇక ఈరోజు నాకు నా కూతురు బంధం తెగిపోయిందని చెప్పేసి మొత్తం నీళ్లు పోసేసుకొని దిన కార్యక్రమాలు ఏవో చేస్తారు. ఇంక చుట్టుపక్కల కూడా మాట్లాడరు ఆ టాపిక్, రేపు వాళ్ళని కొట్టడానికి వాడతారు బాబు ఏమైనా మాట్లాడితే, ఇంకెవడు నోరెత్తుతాడు? పిల్లలు నిన్ను ఇష్టపడ్డారని చెప్తే ముందు వెనక క్రాస్ చెక్ చేసి అవతల కరెక్టా కాదా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. పిల్లలు ఓకే అంటే ఓకే, లేదు అయినా సరే నాకు వాళ్ళే కాదు అదే అంటే చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి ఓకే చాలా వెళ్ళిపోని చెప్పండి.